మందిని ముంచాలనే ఆలోచనలు ఏం లేకుండా నా పని నేను చేసుకుని పోతాను. మన ఇంటికి వచ్చి తలుపు కొట్టిన వాళ్ళకి సాయం చేయడం మనకు తెలుసు, అంతే, అంతకుమించి ఇంకొకటి ఏం తెలియదు. సో ఈ టాన్ జీన్స్ కూడా అప్పుడు తీసుకుందేనా? ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం బట్టలు ఇవి. ఓకే. సో ఇప్పుడు మీకు షుగర్లు, బీపీలు అట్లాంటివి లేకుండా మీరు అన్నీ ఉన్నాయి. అవి ఉన్నాయి లేవని ఎవరు చెప్పారు? వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి వచ్చినాయి, రాజకీయాల్లో వచ్చినాయి, మీలాంటి రిపోర్టర్లు పెట్టే టెన్షన్లకు వచ్చినాయి, ఇవన్నీ రావాలి కదా. వైట్ న్యాచురల్ వచ్చినాయి ఉంటున్నాయి. ఆమె డయాబెటిక్, ఆమె హైపర్ టెన్సివ్ కాదని ఎవరు చెప్పారు? మరి ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎట్లా మేనేజ్ చేస్తారంటే యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం, శరీరాన్ని కంట్రోల్లో ఉంచుకుంటాం, జీవ చాపల్యం తక్కువ. నాలుకకు నచ్చింది తింటే ఏది ఉండదు, శరీరం ఇష్టారాజ్యంగా ఉంటుంది. నాలుకకు నచ్చింది కాదు, శరీరానికి ఎంత అవసరం అంత తింటే ఆరోగ్యానికి మంచిది. ఏం తింటారు? ఏది పడుతుందో శరీరానికి అదే తింటారు. నేను చెప్పిన కదా డయాబెటిక్ కాబట్టి అన్ని కంట్రోల్గానే తింటారు. అట్లా దాంట్లో ఏముంటుంది? ఎక్సర్సైజ్ రాసుకోవడానికి ఏముంటుంది? ఎక్సర్సైజ్, వాకింగ్ అంటే ఎంతసేపు చేస్తారు రోజుకి? అన్ని కలిపి 1.5 గంట చేస్తారు. పొద్దున కానీ సాయంత్రం కానీ? మార్నింగ్ ఎర్లీ అవర్స్. ఎన్ని గంటలకు లేస్తారు? సూర్యోదయం కంటే ముందే 4:30. బ్రహ్మ ముహూర్తం అట్లా చెప్పలేను నేను, కానీ 4:30 సూర్యోదయం కంటే ముందే అన్ని పనులు కంప్లీట్. మీకు 7 అయిందంటే వచ్చేస్తూనే ఉంటారు కదా విజిటర్స్. 7 లోపల అన్ని కంప్లీట్ చేసుకుంటాం.